హే గైస్, సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను నైట్ 9 o'clock స్టార్ట్ చేసిన. పిల్లలు టార్చ్తో ఆడుతున్నారు. ఫుల్ వర్షం పడుతుంది. ఎంత వర్షం పడుతుందంటే చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే కరెంట్ పోయింది. ఇంట్లో మాత్రం ఇన్వర్టర్ ఉంది, కొన్ని లైట్స్ నడుస్తున్నాయి. బయట పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ చల్లగా కూడా ఉంది, కొంచెం చల్లబడింది. యాక్చువల్గా షూట్ చేద్దామని వెళ్ళా కానీ ఏం కనబడట్లేదు, అసలు కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి మార్నింగ్ షూట్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యాను. ఇది న్యూ శారీ అనమాట. ఒకసారి చూపిద్దాము అనేసి జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను. ముందు రోజైతే ఫుల్ డే నేను షూట్లోనే ఉండేయండి. ఇంకా నైట్ వర్షం పడుతుంది అని చెప్పాను కదా, వైఫై రావట్లేదు, కరెంట్ పోయింది. సరే ఇంకా బోర్ కొడుతుంది అనమాట, ఏం చేయాలి అనేసి సరే ఫ్రిడ్జ్ తుడుతాము అనేసి కిచెన్లోకి వచ్చాను. పెద్దగా తుడిచేది ఏం లేదు, మరీ డర్టీగా అయితే అవ్వనివ్వను. నేను ఎవ్రీ వీక్ దీన్ని క్లీన్ చేస్తూనే ఉంటాను. కాకపోతే ఏంటంటే నేను కేటగిరీ వైజ్ పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ షెల్ఫ్లో ఇవే ఉండాలి, సెకండ్ షెల్ఫ్లో అవే ఉండాలి అన్నట్లు. అవి ఇంకా ఎవ్రీడే హడావుడిలో అటు ఇటు అవుతూ ఉంటాయి. అందుకని వాటిని ఇంకొకసారి ప్రాపర్గా అరేంజ్ చేసేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకుంటాను అంతే. ఇంకా అదే బ్రీఫ్గా చేసేద్దాము, ఎలాగో కరెంట్ లేదు కదా అని స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్ మొత్తం కూడా మా మెయిడ్ రావట్లేదండి. సో నాకు కొత్త టెన్షన్ పట్టుకుందనమాట. అసలు ఎలా చేసుకోవాలి పని మొత్తం అనేసి, ఒకవైపు వ్లాగ్స్ ప్లస్ ఆఫీస్ ప్లస్ నేను ఐకియా షూట్ కూడా ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్. అది అండ్ ఇంట్లో మెయిడ్ రాకుంటే చాలా పని ఉంటుంది కదా, హౌ టు డూ అనేసి చాలా ఆలోచిస్తూ ఉన్నాను. స్లోగా ప్లాన్ చేసుకుంటున్నాను. కొన్ని వెజిటబుల్స్ అయితే ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి. 2-3 డేస్కి అయితే ప్రాబ్లం ఉండదు. కానీ తను టోటల్ 1 వీక్ రాదనమాట. ఓకే, బట్టలు అండ్ మాప్ చేసుకోవడం ఆల్టర్నేట్ డేస్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ కొన్ని కట్ చేసి ఉన్నాయి. కానీ నాకు డిష్ వాషర్ వెయ్యాలి అంటేనే పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. టైం టేకింగ్ అది. సో అండ్ అలవాటు కూడా పోయింది. మొన్నటి వరకు అంటే నేను మెయిడ్ లేకుండా నేనే చేసుకునేదాన్ని, ఇప్పుడు అలవాటు కూడా పోయింది. సో మళ్ళీ ఇంట్లో పని మొత్తం చేసుకోవాలన్నమాట 1 వీక్. సో అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని కట్ చేసి ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోవచ్చు కదా. నేను జనరల్‌గా ఏం చేస్తూ ఉంటానంటే, ప్రతి వారం కూడా వెజిటబుల్స్ తెచ్చే కంటే ముందు ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసేసి, మొత్తం ఏమైనా పాడైన కూరగాయలు గానీ, ఫ్రూట్స్ కానీ ఉంటే అవి పడేసి, మొత్తం క్లీన్ చేస్తా ఉంటానన్నమాట. ఏవైనా ఒక్కటి పాడైనా గానీ మిగిలినయన్నీ స్పాయిల్ అయిపోతాయి. ఏమీ ఉంచకూడదు ఫ్రిడ్జ్‌లో. అలానే ఫ్రిడ్జ్‌కి మ్యాట్స్ ఇంతకుముందు ఉండేవి, నేను తీసేసాను. మళ్ళీ మ్యాట్స్ కొందామా అనేసి ఆలోచిస్తున్నా. ఐ డోంట్ నో, మ్యాట్స్ ఏస్తే బెస్టా? లేకుంటే బెస్టా? అనేసి. అండ్ చాలా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. వీటితో లడ్డూ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం టైం తీసుకొని అది కూడా చేస్తాను. అండ్ అసలు వెజిటబుల్స్ చూడండి, ఏమీ లేదు, డబ్బా మొత్తం ఖాళీ. సో ఉన్నంత వరకైతే కట్ చేసి ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మెయిడ్ రాదు కాబట్టి ఎంత అవసరమో అంతవరకే ఎక్కువ కటింగ్ అవసరం లేని కూరగాయలు తెప్పించుకుందాము. ఈ వీక్ ఆన్‌లైన్‌లో తెప్పించుకుందాం అనుకుంటున్నా. చూడాలి. లైక్ మష్రూమ్స్ లాంటివి, లేదంటే రాజ్మా ఇలాంటి కర్రీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. డెఫినెట్‌గా నేనైతే ఇప్పుడు వ్లాగ్ షూట్ చేస్తూనే ఉంటా కాబట్టి మీకు కూడా కనిపిస్తది. ఒక్కసారి చూపిచ్చేస్తాను ఫ్రిడ్జ్‌లో. ఇది ఫ్రీజర్ అనమాట. ఫ్రీజర్‌లో చాలా గ్రోసరీస్ పెడతా నేను. ఇదొచ్చేసి నా డిటాక్స్ డ్రింక్‌ది ఐస్ క్యూబ్స్ అండి. దీంట్లో వచ్చేసి ఉసిరికాయ, పచ్చి పసుపు అండ్ అల్లం, ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్‌తో బాగా మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ తీసి ఇలా ఐస్ క్యూబ్స్ చేశాను. కానీ చాలా బావుంది. ఒక గ్లాస్ వాటర్‌లో ఒక ఐస్ క్యూబ్ వేసేసుకుంటే 5 నిమిషాల్లో కరిగిపోతది. మార్నింగ్ ఈజీగా ఉంటదనమాట మార్నింగ్ డ్రింక్. ఇదొచ్చేసి కొబ్బరి, గసగసాల నాన్ వెజ్ కర్రీస్‌లోకి. అండ్ ఇదొచ్చేసి ఫ్రిడ్జ్ అండి. అండ్ ఇంతకు ముందులానే ఉంటది మీకు లుక్ వైస్ చూడ్డానికి. అండ్ కరెంట్ లేదు కాబట్టి క్లియర్‌గా కనిపించట్లేదు. లైట్ లేదు దీని లోపల. బట్ ఒక్కసారి క్విక్‌గా చూపిచ్చేస్తా చూడండి. ఫస్ట్ దాంట్లో పుల్ ఔట్ ట్రే ఉంది గదా, దాంట్లోనేమో రేర్‌లీ యూజ్డ్ ఐటెమ్స్ ప్లస్ కట్ వెజిటబుల్స్ ఉంటాయి. సెకండ్ దాంట్లో కూడా కట్ వెజిటబుల్స్ ఉంటాయి. థర్డ్ దాంట్లో వచ్చేసి ఇంకా బటర్ అండ్ మిల్క్ అండ్ పెరుగు అవి ఉంటాయన్నమాట. వాటర్ బాటిల్స్ ఉంటాయి. నట్స్ అండ్ కింద డబ్బా వచ్చేసి వెజిటబుల్స్‌ది ఖాళీ ఇప్పుడు. సో బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా సింపుల్ రేపటికి. ఇందాక రైస్ మిగిలింది కొంచెం, దాంట్లో వాటర్ పోసి పెట్టాను. మార్నింగే పెరుగు యాడ్ చేస్తాను. యాక్చువల్‌గా పాలు పోసేసి దాంట్లో పెరుగు తోడు పెట్టొచ్చు, కానీ దానివల్ల టూ మచ్ మిల్క్ తీసుకుంటున్నాము అనిపించింది అనమాట. అందుకే నేను వాటర్ పోసి పెడుతున్నాను. రైస్ ఏం పాడవదు. కొంచెమే పెరుగు కలిపేసామనుకోండి మజ్జిగ అన్నం లాగా అవుతుంది, లైట్గా ఉంటుంది అనమాట. పాలు పోసి తోడు పెడుతుంటే కొంచెం హెవీ అవుతుంది. సో అదే బ్రేక్ఫాస్ట్. మేము చాలా సింపుల్గా తింటాము, ఎక్కువగా హడావుడి ఉండదు అనమాట.
కెమెరాలో కనిపించింది నాకు ఇప్పుడు అక్కడ ప్లాస్టిక్ కవర్ ఉంది, తీయాలి. ఇల్లు ఎంత క్లీన్ చేసినా ఏదో ఒకటి అట్లా మిగిలిపోతూనే ఉంటుంది. సో మా కిచెన్లో ఏంటంటే ఇక్కడ ఈ లైట్ ఉంటుంది కదా, ఈ లైట్ లేకుంటే డల్గా కనిపిస్తుంది. బట్ కరెంట్ పోయినప్పుడు ఆ లైట్ రాదనమాట, ఇన్వర్టర్ కనెక్షన్ లేదు. బయట వర్షం పడుతుంది కానీ లోపల చాలా వేడిగా ఉంది. సో మిల్క్ వేడి చేస్తున్నాను. కరెంట్ పోయింది, వైఫై కూడా లేదు యాక్చువల్గా. సో మిల్క్ వేడి చేస్తున్నాను అండ్ అంతే, కొద్దిసేపు బుక్ చదివేసి ఇంకా పడుకోవడమే. వర్షం పడితే బాగుంటుంది కానీ ఫెసిలిటీస్ పోయినప్పుడు మాత్రం అదొక పెయిన్ లాగా అనిపిస్తుంది అనమాట. అలవాటు అయిపోయింది బాగా, వైఫై ఉండడం, కరెంట్ ఉండడం, ఇవన్నీ కూడా వి టుక్ ఫర్ గ్రాంటెడ్. సో ఇంకా ఈ పాలు కూడా చల్లారిన తర్వాత ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పడుకునేటప్పుడు. అంతే, ఆల్మోస్ట్ ఇదే నా లాస్ట్ టాస్క్. నేను షుగర్ వేసుకోవట్లేదు, ఐ హ్యావ్ ప్లేన్ మిల్క్. నేను మధ్య ఆ కొంచెం పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవడం మానేశాను. ఎందుకు వచ్చింది, అవసరమా అనేసి. అదే ఇంకా నార్మల్గా అలవాటు చేసుకుంటే అయిపోతుంది కదా. మిల్క్లో కూడా ఒక న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది. సో దట్స్ వై ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ షుగర్. సో దట్స్ ఇట్. పాలు తాగేసి కొద్దిసేపటి తర్వాత వచ్చి ఇప్పుడు వేడిగా ఉన్నాయి కొన్ని పాలు, అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి పడుకోవడమే. దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ రేపు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అండి. లక్కీగా ముందు రోజు కరెంట్ వచ్చిందనమాట, 11:30కి అట్లా వచ్చింది. అదర్వైజ్ అసలు ఏసీ లేకుండా నాకైతే ఈ మధ్యకాలంలో అస్సలు నిద్ర పట్టట్లేదు. 11:30 కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు పడుకున్నాం అనమాట. అండ్ పొద్దున్నే 6:30కి అలా లేచాను. యాక్చువల్గా ఇవాళ యోగా చేద్దాం అనుకున్నా కానీ నిన్న నేను యోగా చేశాను చాలా రోజుల తర్వాత. అసలు బాడీ అంతా ఫుల్ పెయిన్స్ అనమాట. అందుకే ఇంక నెక్స్ట్ డే నేను చెయ్యలేకపోయాను. ఎప్పుడు అలా అవ్వదు కానీ చాలా రోజుల తర్వాత ముందు రోజు చేసేసరికి చాలా ఎక్కువ పెయిన్స్ వచ్చేసాయి. అసలు మొత్తం గ్రాస్ మ్యాట్ మొత్తం కూడా తడిచిపోయిందండి వర్షానికి. భలే వచ్చింది వర్షం, అసలు చాలా హెవీ రెయిన్. ఇంకా వంట స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే నాకు ఇవాళ బ్యాంక్ పని ఉంది, ఆఫీస్ పని రెండు ఉన్నాయన్నమాట. సో ఇవి దొండకాయలు ముందు రోజే నేను కట్ చేసి పెట్టుకున్నాను. దొండకాయ పచ్చడి చేస్తున్నా. ఈ మధ్యకాలం ఎందుకో దొండకాయ సరిగ్గా మగ్గట్లేదండి. ఇంతకుముందు చాలా బాగా మగ్గేది, కానీ ఈ మధ్య కుక్ అవ్వట్లేదు సరిగ్గా. అందుకే పచ్చడి చేసేస్తే అయిపోతుంది అన్నట్లు చేస్తున్నాను. అండ్ చెప్పా కదా మా మెయిడ్ ఇంకా రేపటి నుంచి రాదు అని, అందుకే వాషింగ్ మిషన్ కూడా వేసేద్దాము అని పెండింగ్ పనులన్నీ వీలైనంత వరకు వర్క్స్ అనేవి తగ్గించుకోవాలి రేపటి నుంచి అన్నట్లు చూస్తున్నా. అందుకే బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇవి. సో దట్ ఈ పని కూడా ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ వీక్ వరకు ఇంకా పెండింగ్ ఏమీ ఉండవు. మా అబ్బాయి నిన్ననే వెళ్ళాడు, సో ఇంకా బెడ్షీట్స్ అన్నీ తీసేస్తున్నాను. ఆ లోపు రైస్ పెట్టేశాను, దొండకాయ పచ్చడి కూడా అవుతూ ఉందన్నమాట. దొండకాయలు మగ్గుతూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ వంట చేస్తూ పని చేయడం వల్ల మల్టీ టాస్కింగ్ ఈజీ అయిపోతుంది. అటు కుకింగ్ అవుతుంటుంది, అటు ఇది కూడా అవుతుంటుంది. వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఒకటి రన్ అవుతూ ఉందన్నమాట, ఒక సైకిల్ రన్ అవుతూ ఉంది. ఇంకా ఈ లోపు నేను మార్నింగ్ డ్రింక్ చేస్తున్నాను. నేను ఇవాళ ఫ్రోజన్ డ్రింక్ చేయట్లేదు. ఇందాక చూపించిన ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి చేయట్లేదు. ఎందుకంటే నా దగ్గర ఫ్రెష్వి కీరా ఉన్నాయన్నమాట. ఇవి మళ్ళీ పాడైపోతాయి కదా, ఏవి లేని రోజే ఐస్ క్యూబ్స్ తీస్తాను. కీరా జ్యూస్ అయితే నాకు సమ్మర్లో చాలా ఫేవరెట్ అండి. ఇలా కట్ చేసి వాటర్ పోసేసి గ్రైండ్ చేసి తాగేయడమే. నో నీడ్ టు స్ట్రెయిన్ ఇట్. అసలు చాలా బాగుంటుంది, ఫైబర్ ఉంటుంది. అంత కీరా తినాలి అంటే మనం తినలేము, కానీ జ్యూస్ లాగా అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సో పొద్దున్నే ఇది తాగితే అసలు కడుపులో చల్లగా ఉంటుంది. అండ్ సమ్మర్లో అయితే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇది. ఇంకా రేపటికి ఎల్లుండికి కూడా ఉన్నాయి. అన్నీ కట్ చేసి పెట్టాను నిన్న వెజిటబుల్స్. మా మెయిడ్ కూడా హెల్ప్ చేసింది అనమాట. తను కొన్ని కట్ చేసింది, నేను కొన్ని కట్ చేశాను. మీల్ ప్రెప్ అనేది అయితే నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కాబట్టి అది కూడా ఒక పార్ట్. ఇంకా నైట్ నేను వాటర్ పోసి పెట్టాను రైస్లో అని చెప్పాను కదా, దాంట్లో పెరుగు ఉప్పు వేసి బాగా కలిపి దాంట్లో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసేసా. అదే బ్రేక్ఫాస్ట్. ఇంకా ఈ మధ్యకాలంలో అలానే సింపుల్ బ్రేక్ఫాస్టే చేస్తున్నాము.
అండ్ ఈ చాపర్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది అగారో బ్రాండ్ అండి. ఏ బ్రాండ్ అయినా కానీ మీకు దొరికితే తీసుకోండి, చాలా యూస్ఫుల్ అనమాట. మనం ఇలాంటి పచ్చళ్ళు రోట్లో చేస్తే బాగుంటాయి కదా, మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. కానీ ఈ చాపర్లో చేస్తే అచ్చంగా రోట్లో నూరినట్లుగానే ఉంటాయి. సో నేనైతే రోటి పచ్చళ్ళు అన్నీ కూడా ఇందులోనే చేస్తూ ఉన్నాను. బాగుంటుంది, నాకు అన్ని రకాల పచ్చళ్ళు కూడా చక్కగా అవుతున్నాయి, మరీ పేస్ట్ అవ్వవు. సో ఇదొచ్చేసి మనకి టొమాటో ప్యూరీ చేసుకోవచ్చు, వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. దీన్ని నేను ఫుల్ రివ్యూ చేశాను, ఆ లింక్ నాకు కనిపిస్తే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఏ బ్రాండ్ అయినా ఓకే, ఇదేమి ప్రమోషన్ లాగా చెప్పట్లేదు నేను, కానీ ఎందుకో ఇంకా ఎవ్రీడే ఇది యూజ్ చేస్తూ ఉన్నా కదా, వాయిస్ ఓవర్ ఇస్తుంటే అదే అనిపించింది నాకు. ఇది చూడండి ఎంత కరెక్ట్గా రోట్లో నూరినట్లుగా వచ్చిందో. అందుకే నేను అప్పటి నుంచి ఇంకా మిక్సీలో వేయట్లేదు పచ్చళ్ళు. మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతాయి, నీరు వచ్చేస్తుంది, అసలు టేస్ట్ బాగోదు. నేను మీకు ఎప్పటి నుంచో ఫేస్ మసాజ్ చూపిస్తా అని ప్రామిస్ చేస్తూ ఉన్నా, చూపించట్లే. ఫైనల్గా ఇవాళ చూపిస్తానండి. హిమాలయ బ్రాండ్ది అలోవెరా జెల్ తీసుకున్నా, ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫేస్ చక్కగా వాష్ చేసుకోవాలి, తర్వాత హెయిర్ టై చేసేసుకొని హ్యాండ్స్ కూడా వాష్ చేసుకొని స్టార్ట్ చేయాలి ఈ ప్రాసెస్. ఫ్రిడ్జ్లో పెట్టా కదా, ఎంత బాగుందో అలోవెరా జెల్ అలా ఫేస్ మీద పెట్టుకుంటూ ఉంటే. దీనివల్ల పోర్స్ కూడా క్లోజ్ అవుతాయి ఫ్రిడ్జ్లో ఇది వాడటం వల్ల. సో ఫస్ట్ ఏదైనా కానీ మనం పాలు కానీ, పచ్చి పాలు కానీ, అలోవెరా జెల్ కానీ అలా ఫేస్కి పెట్టుకున్న తర్వాతే మసాజ్ అనేది స్టార్ట్ చేయాలండి. చేతులకు కూడా పెట్టుకోవాలన్నమాట. డ్రై ఫేస్ మీద ఎప్పుడు మసాజ్ చేయకూడదు, రింకిల్స్ వచ్చేస్తాయి. మన ఫేస్కి దగ్గరలో 3 ప్లేసెస్లో లింఫాటిక్ గ్లాండ్స్ ఉంటాయి, చెవుల దగ్గర, నెక్ కింద, ఆర్మ్ పిట్స్లో. సో ఎప్పుడైనా కానీ లింఫాటిక్ డ్రైనేజ్ పర్ఫెక్ట్గా అయ్యేలా చూసుకోవాలి, అది హెల్త్కి మంచిది. అందుకే నలుగు స్నానం చేయమంటారు, దానివల్ల కూడా ఇదే బెనిఫిట్ అనమాట, లింఫాటిక్ డ్రైనేజ్ చక్కగా అవుతుంది. అదర్వైజ్ మనం నార్మల్గా షవర్ తీసుకునేటప్పుడు ఈ లెవెల్లో మసాజ్ చేయం కదా. అలానే పైకే ఇవ్వాలి స్ట్రోక్స్ అని ఏమీ లేదండి, చీక్స్ నుంచి నెక్ మన ఇయర్ సైడ్ ఇవ్వాలన్నమాట, సైడ్కి. సో ఇలా చేసుకోవాలి. అలానే నెక్ కూడా అందరూ పైకి అంటూ ఉంటారు కదా, యాక్చువల్గా ఈ డ్రైనేజ్ అవ్వాలి అంటే నెక్ది కింద కనాలన్నమాట. సో దట్ మొత్తం డ్రైనేజ్ అయిపోయి నీట్గా ఉంటుంది, సన్నగా కనిపిస్తుంది. సో నెక్ కింద ఉంటాయి లింఫాటిక్ గ్లాండ్స్. సో నేనేమి డాక్టర్ లాగా చెప్పట్లేదు, జస్ట్ నాకు తెలిసింది చెప్తున్నాను అంతే. ట్రై చేసి చూడండి. మా ఫ్యామిలీలో వచ్చేసి 50+ వాళ్ళకి కూడా రింకిల్స్ రావు, అదొక జెనెటికల్లీ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. యా, ఎక్కడ లేని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కానీ రింకిల్స్ ఒక్కటి లేవన్నమాట. సో మా పిన్ని వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా ఇప్పటికి కూడా అసలు రింకిల్స్ లేవు. సో మనం ఇలా మసాజ్ చేసేటప్పుడు కళ్ళ పక్కన, అలానే లిప్స్ పక్కన, ఇక్కడ ఫస్ట్ వస్తాయి రింకిల్స్ ఎప్పుడైనా కానీ. సో ఈ ప్లేస్లో మనం ఎక్కువ జెల్ రాసేసి ఇలా మసాజ్ చేయాలి. అండ్ బాగా గట్టిగా చేయకూడదండి, మీకు అలా కనిపిస్తుంది కానీ నేను చాలా జెంటిల్గానే చేస్తున్నాను. అలానే ఫేస్కి ఏదో ఒకటి రాసి మాత్రమే చేయాలి, అలోవెరా జెల్ కానీ, లేదా పచ్చిపాలు కానీ, లేదా ఆయిల్ కానీ, ఏదో ఒకటి పెట్టిన తర్వాతే మసాజ్ చేయాలి, ఫేస్ యోగా చేయాలి తప్ప ఏమీ పెట్టకుండా చేయొద్దు. అండ్ తర్వాత చెవులు ఇలా లాక్కోండి, భలే హాయిగా అనిపిస్తుంది అసలు. సో నాకైతే భలే హాయిగా అనిపించింది, అసలు ఆఫీస్కి వెళ్ళకుండా నిద్రపోతే బాగుండు అన్నట్లుంది. బట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చేసి షవర్ తీసేసుకొని రెడీ అయిపోయాను. ఇవాళ వంట నేను చాలా సింపుల్గానే చేశాను, ఎందుకంటే మొన్నటి వరకు నాకు వంటలు ఎక్కువైపోయాయి అనమాట. సో చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అవన్నీ చేశాను, ఇంక ఇవాళ సింపుల్గా తినాలి అనిపించింది. అలానే ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్తున్నాను. సో బై 10 o'clock నేను బ్యాంక్లో ఉండాలి, ఆ పని అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అందుకే ఇంకా ఈవినింగ్ ఏదో ఒక వంట చేసుకోవచ్చులే అనేసి రైస్ అండ్ దొండకాయ పచ్చడి అండ్ మజ్జిగ, ఇదే నా లంచ్. వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ. నాకైతే సింపుల్ ఫుడ్డే చాలా ఇష్టం, ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్ అంటే నాకు పెద్దగా నచ్చదు అసలు. ఈ మధ్య కాలంలో అయితే అసలు ఇంతకు ముందన్నా కొద్ది కొద్దిగా క్రేవింగ్స్ ఉండేవి. నాకు వెజ్ మంచూరియన్ అంటే ఇష్టం, హక్కా నూడిల్స్ అంటే ఇష్టం, మోమోస్ అంటే ఇష్టం, అవన్నా అప్పుడప్పుడు క్రేవింగ్స్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఏమైందో తెలీదు, కానీ అసలు క్రేవింగ్స్ అనేవే లేవు, ఇవి తినాలి అవి తినాలి అనేసి అస్సలు అనిపించట్లేదు. సో ఇంకా బాక్స్ ప్యాక్ చేసేసుకొని బయలుదేరా అనమాట. అసలు ఈవినింగ్ కల్లా నేను అనుకున్న దానికంటే మొత్తం ఆపోజిట్ అయిపోయిందండి ఇవాళ వ్లాగ్లో అయితే. నేను ఇవాళ వ్లాగ్ చాలా లీజర్గా, పీస్ఫుల్గా ఉంటుంది అనుకున్నా కానీ అట్లా అవ్వలేదు.
తర్వాత బ్యాంక్ పని చేసుకొని నేను ఇంకా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్లో అయితే నేను ఎక్కువ షూట్ చేయనండి, ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉంటుంది. అండ్ టాస్క్ తర్వాత టాస్క్ ఉంటుంది అనమాట. టు డూ లిస్ట్ రాసుకుంటాను నేను ఆఫీస్కి వెళ్ళిపోయే ముందే. ఆల్మోస్ట్ ఒక 20 టాస్క్లు ఉంటాయి నాకు. అందరితో ఒకసారి మాట్లాడడము, టెక్స్ట్ చేయడము అవి, ప్లస్ మా టీం వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసేస్తాను అక్కడికక్కడే. అండ్ ఒక 2 టైమ్స్ అట్లీస్ట్ బ్లాక్ కాఫీ తాగుతా అనమాట. అప్పుడే నాకు వర్క్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4 o'clockకి బయలుదేరాను. అండ్ అసలు కార్ వెంటనే ఫ్లాట్ టైర్ కనిపించింది. ఏంటో సౌండ్ వస్తూ ఉంది డ్రైవ్ చేస్తుంటే, సైడ్లో ఆపేసి చూస్తే ఫ్లాట్ టైర్ అనమాట. లక్కీగా మెకానిక్ షాప్ ఎదురుగానే అలా అయింది. సో టైర్ వచ్చేసి అసలు మొత్తం బ్రేక్ అయిపోయింది, చిరిగిపోయింది అని చెప్పారనమాట. మళ్ళీ ఇంక దీన్ని పంక్చర్ వేయడానికి కూడా లేదు. కాకపోతే వెరీ లక్కీ, అప్పుడే నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను. ఇదే మా ఆఫీస్, లాల్ బంగ్లా పక్కన బిల్డింగ్ అనమాట. జస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇట్లా యూటర్న్ తీసుకునేటప్పుడే నాకేంటో సౌండ్ అనిపించింది. ఇంకా ఈ మెకానిక్ షాప్ దగ్గర ఆగేసి టైర్ అతను మారుస్తా అన్నాడు, కానీ మళ్ళీ నాకు తెలీదు, నేను ఇంకా కాన్ ట్రస్ట్ కదా వాళ్ళని. సరే బ్రాండెడ్ టైర్ తీసుకుందాం తర్వాత అనేసి స్టెఫ్నీ వేయించండి అనేసి చెప్పాను అనమాట. మొత్తానికైతే స్టెఫ్నీ వేశారు. ఫస్ట్ టైం స్టెఫ్నీ వాడడం కార్లో. సో స్టెఫ్నీ వేయించుకొని ఇంకా ఇంటికి వచ్చేసా. కొంచెం స్లోగానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చా అనమాట. వచ్చేసరికి ఇంకా నాకు చాలా టైరింగ్గా అనిపించింది. నేను అసలు నిద్రపోదాము అని వచ్చాను, కానీ లేట్ అయిపోయింది వచ్చేసరికి. అదర్వైజ్ నేను 4:45కి ఇంటికి వచ్చి 6 వరకు పడుకుందాము అనే ప్లాన్ ఉండే అనమాట నాకు. హలో గైస్, సో ఇప్పుడు 5:45 అలా అయింది. యాక్చువల్గా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటే నాకు నిద్ర వస్తుండే, చాలా నిద్ర వస్తుంది అనమాట. ఇంకా లాభం లేదు, ఎలాగో ఇంకా వాకిన్స్ ఏమీ లేవు, అపాయింట్మెంట్స్ ఏమీ లేవు. సరే ఇంకా వెళ్ళి పడుకుందాం అసలు ఒక గంట సేపు అనేసి బయలుదేరాను. కరెక్ట్గా ఆఫీస్ ఎదురుగా షాప్ ఉంది, మెకానిక్ షాప్. అక్కడికి వచ్చినప్పుడు ఎందుకో కారు డిఫరెంట్గా ఉందని చూస్తే ఆ డిజాస్టర్ అయిందనమాట. ఇప్పుడు స్టెఫ్నీ మీద ఉంది, ఇవాళ రేపు టైర్ మార్చాలి. సో ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంది. అండ్ ఇప్పుడే వచ్చి టీ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి టేబుల్ క్లాత్ అండి. మేము డైనింగ్ టేబుల్ అసలు యూజ్ చేయము. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే అలవాటు లేదనమాట. సోఫా మీదే కూర్చొని తింటాము, లేదా కింద కూర్చొని తింటాము. సో డైనింగ్ టేబుల్ ఎప్పుడూ వాడము. అందుకే నేను నార్మల్గా ఒక కవర్ వేసి ఉంచుతా, కానీ చేంజ్ ఆఫ్ కవర్ కావాల్సి ఉండే నాకు, అది వాషింగ్కి వేసినప్పుడు అట్లా. సరే అని ధైర్యం చేసి వైట్ తెప్పించా. కొంచెం డౌట్గానే ఉంది నాకు ఇప్పుడు. ఇంకా మా హస్బెండ్ చూడలేదు, చూస్తే అంటారు వైట్ ఎవరైనా తెప్పిస్తారా అనేసి. అంటే కూరలు కానీ పచ్చళ్ళు కానీ వేసుకునేటప్పుడు పడతాయి కదా, ఎంతైనా స్పిల్ అవ్వడం అనేది డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా అంటారు అవి ఆ మాట, బట్ ఐ డిడ్ంట్ షో. ఎందుకో నాకు ఇది నచ్చిందండి. అసలు ఎంత మందంగా ఉందో అసలు. సైజ్ ఒకటి చూడాలి. యా, సైజ్ వచ్చేస్తుంది. ఈ ప్రింట్ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో, చాలా నచ్చింది నాకు. ఈ టేజిల్స్ కూడా బాగున్నాయి. సరే ధైర్యం చేసి తీసుకున్నా, కానీ నాకు ప్లాస్టిక్ కవర్ వేయడం ఇష్టం ఉండదు. డైనింగ్ టేబుల్ మీద ప్రాపర్ కవర్ వేయాలంతే. సో నాకైతే నచ్చింది. దీన్ని ఇంకా ఏమీ పడకుండా వాడుకోవాలి. ఏముందిలే, రెగ్యులర్గా మేము వాడము. జస్ట్ నాకేంటంటే ఆ కార్నర్ అందంగా కనిపించాలి, ఆ కవర్ వాషింగ్కి వేసినప్పుడు ఇంకోటి కావాలి అనేసి. సో యా, దిస్ ఈజ్ సో ప్రిటీ. దీని ప్రైస్ వచ్చేసి 999, 1000 రూపీస్. బట్ క్వాలిటీ చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే దాదాపు అన్ని వైట్సే, డిజైన్ డిఫరెంట్ అంతే. నాకు ఈ బర్డ్స్ ఇది బాగా అనిపించింది అనమాట. సరే మా ఇంట్లో థీమ్తో బాగుంటుంది, బాగా సూట్ అయ్యిద్ది అనిపించింది. ఇప్పుడు వేసి చూపిస్తాను. నైస్, వెరీ నైస్. సో యా, లింక్ కూడా ఇస్తాను జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. వీటిల్లోనే మీకు 4 చైర్స్ది అవి కూడా దొరుకుతుంది. మాది 6 చైర్స్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ. చలో వేసి చూపిస్తా. మన ఇళ్లలో జనరల్గా బయట నుంచి రాగానే బ్యాగ్స్ అన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టడము, గ్రోసరీస్ ఏమైనా బ్యాగ్స్ తీసుకొస్తే అవి కూడా తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టడము, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి కదా. మా ఇంట్లో కూడా అంతే, డైనింగ్ టేబుల్ని ఎక్కువగా స్టోరేజ్ దానిలాగా యూజ్ చేస్తూ ఉంటాము.
కానీ యాక్చువల్‌గా డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొని తింటే మన పని కూడా చాలా ఈజీ అయిపోతది. అన్ని గిన్నెలు తెచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసామంటే హ్యాపీగా ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకొని తినేస్తారు. పని చాలా ఈజీ అయిపోతది. అది నేను ఇంప్లిమెంట్ చేయడానికి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా గానీ సమ్‌హౌ అవ్వట్లేదు. వాళ్ళని అనడానికి లేదు. ఫస్ట్ నేనే ఎక్కువగా కూర్చోననమాట. బట్ అప్పుడప్పుడు ఇప్పుడు కొంచెం కనీసం ఇప్పటికైనా అలవాటు చేసుకుందాము అని అనిపిస్తా ఉంటది. సో, ఫస్ట్ అయితే ఓల్డ్ వన్ తీసేసాను. వాషింగ్‌కి వేద్దాము అని బయట పెట్టేసాను. తర్వాత దీన్ని ఒక్కసారి డిజిన్ఫెక్టెంట్ వైప్‌తో క్లీన్ చేసేసుకొని ఆరిపోయిన తర్వాత ఇంకా ఇది వేసేస్తున్నానండి. అసలైతే ఇంకొంచెం చిన్నగున్నా మాకు సరిపోయేది. కానీ ఇంకా 6 సీటర్‌కి ఒకటే స్టాండర్డ్ సైజ్ ఉందనమాట. బావుంది. ఎంత ప్రిట్టీగా ఉందో కలర్ చాలా బా అనిపిచ్చింది నాకు. సో, గ్రేది ఉంది గదా! దానివల్ల కొంచెం డల్ అయ్యి ఉండే. బట్ ఇలా వైట్‌ది విత్ ఈ ప్రింట్ వేయగానే ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇది నేను లింక్ ఇస్తాను. నాకు బ్రాండ్ నేమ్ గుర్తులేదు. నేను ర్యాండమ్‌గా చూస్తూ ఉంటానండి. నా ఫేవరెట్ స్ట్రెస్ బస్టర్ ఏంటో తెలుసా? డే అంతా వర్క్ చేసిన తర్వాత, ఇంకా నైట్ ఎప్పుడైతే నేను ఫ్రీ అవుతానో, అప్పుడు అమెజాన్ ఓపెన్ చేసి, ఇంకా అసలు ఏమైనా ఉన్నాయా? ఇంటికి సంబంధించినవి ఏమైనా డెకోర్ పీసెస్ కానీ, ఊరికే చూస్తా అనమాట. విండో షాపింగ్ లాగా. ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తది. అండ్ ఈ ట్రే ఉంది గదా! దీంట్లో పెద్దగా ఏముండవు. జస్ట్ ఒక చిన్న జార్‌లో నట్స్ ఉంటాయి. అండ్ ఒక చిన్న జార్‌లో కొన్ని స్నాక్స్ అండ్ ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఒక క్యాండిల్ అంతే. అండ్ టిష్యూస్‌ది. అంతకంటే ఎక్కువ ఏం పెట్టట్లేదు. ఎందుకంటే మరి కూర్చొని తినాలి అంటే ప్లేస్ ఉండాలి గదా! ఫైనల్‌గా అయితే నాకసలు లుక్ చాలా బా నచ్చిందండి. మా హస్బెండ్‌కి గూడా నచ్చింది. వైట్ ఎందుకు తీసుకున్నావు అంటారేమో అనుకున్నాను. బట్ లుక్ వైస్ ఇట్స్ సో నైస్. అండ్ నేను వాష్ చేసిన తర్వాత చెప్తా మీకు ఎలా ఉంది? ఏమైనా తేడా ఉందా? అనేసి. ఇలాంటివి మనం వాషింగ్ మిషన్‌లోనే వాష్ చేయాలి. మళ్ళీ అడిషనల్ వర్క్ అనేది ఉండగూడదు. అలానే ఏవైనా మరకలు పడ్డప్పుడు ఈజీగా పోతున్నాయా లేదా అనేది గూడా చెప్తాను ఫ్యూచర్ వ్లాగ్స్‌లో. స్టే ట్యూన్ మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.